మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. చూడండి, ఇదేమికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13 వచనములో మరియు లూకా సువార్త 11వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మనము చదువుకుంటాం. ఏంటంటే అది ప్రభువు ప్రార్థన లేక పరలోక ప్రార్థన. ఈ అంశం గురించి మనము ధ్యానించుకుందాం ఈరోజు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇదిగోనైనా ప్రభా సజీవులుగా వచ్చిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. తండ్రి, మేము బలహీనమునైనా ప్రభా, పాపలమునైనా తండ్రి మమ్మలను ఆదరించిన ప్రభా. తండ్రి ప్రభా, మరి ఎంతమంది అయితే ప్రభా వాక్యం ఉంటున్నారో ప్రతి ఒక్కరికి మారు మనసు అనేది కలుగజేయండి నేను ప్రభా. ప్రతి ఒక్కరికి మరి వెనుకల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేసనం రత్నాలు వినముగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ప్రభు ప్రార్థన లేక పరలోక ప్రార్థన. ప్రభు ప్రార్థన లేక పరలోక ప్రార్థన అనేది యేసు ప్రభు వారు తన శిష్యులకు బోధించిన ప్రార్థన, ఒక నమూనా ప్రార్థన ఇది. చూడండి, ప్రభువారు తన శిష్యులకు చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఇందులో వ్రాయబడ్డాయి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఇందులో వ్రాయబడ్డాయి. వాటిలో ఆయన ప్రార్థన గురించి చెప్పిన మాటలు వ్రాయబడ్డాయి. ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేయకూడదో, ఎలా చేయకూడదో, అయితే ప్రార్థనలో ఏమి అడగాలో ఏమి అడగకూడదో ఇవన్నీ కూడా మనకి తెలియజేయడం జరిగింది ఇక్కడ. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చూడండి, కొంతమంది మేము ప్రార్థన చేస్తున్నామని అందరూ చూడాలి అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అలా చేయవద్దు అంటున్నాడు ప్రభు. మనం ప్రార్థన చేసేది ఎవరికి తెలియకూడదు, మనం ప్రార్థన చేస్తున్నది ఎవరికి కూడా తెలియకూడదు. వేషధారులుగా మనము ఉండొద్దు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఏం చేయాలి? నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అదేవిధంగా 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఈ వచనాలన్నింటినీ గమనించినప్పుడు ప్రార్థన చేయట యొక్క ప్రాముఖ్యతను గురించి యేసు ప్రభు వారు నొక్కి ఒక్కానిచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. కనుక చూడండి, కొంతమంది నచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు ప్రార్థన చేస్తారు, ఇష్టం లేనప్పుడు ప్రార్థన చేయడం మానేస్తారు. కానీ అలా చేయమని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయలేదు. పరిశుద్ధ గ్రంథంలో అంటే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. అది ప్రభు కోరుకుంటుంది. అంతేగా నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి నీకు ఇష్టం లేనప్పుడు ప్రార్థన చేయని వారిగా నీవు ఉండవద్దు. అదేవిధంగా చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 1 ప్రకారము శిష్యులు ఆయన వద్దకు వచ్చి ప్రభువా మాకు ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని అడుగుతున్నారు ప్రభువారిని. ప్రభువా మేము ప్రార్థన ఎలా చేయాలి మాకు నేర్పించమని శిష్యులు యేసు ప్రభువారిని అడుగుతున్నారు. అదే విధంగా చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35 ప్రకారము యేసు ప్రభువారు అనుదినము అంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా కాదు, ఎవ్రీడే ఏం చేసేవారైనా వేకువజామునే లేచి, అంటే ఇంకా చీకటి ఉండగానే లేచి ఆయన ఒలీవల కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు. చూడండి, ఆ యొక్క సర్వాధికారికి, ఆ సర్వశక్తిమంతుడికి
నోటి మాటతో సృష్టిని కలుగజేసిన దేవునికి ప్రార్థన అంత అవసరమైనప్పుడు మానవులమైన మనకు ప్రార్థన ఇంకెంత అవసరమో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మానవులమైన మనము, మంటితో చేయబడిన మనము, మనకి ప్రార్థన ఎంత అవసరమో అనేది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా చూడండి, ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు. అనేక మంది ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు. ఇది చాలా విచారకరమైన విషయం. కనుక మనము వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందుకే ప్రభువు నేర్పిన ప్రార్థనను నేర్చుకోవడం మనకు ఎంతైనా అవసరం. ప్రభువు నేర్పిన ప్రార్థనను నేర్చుకోవడము ఎంతైనా అవసరము. కాబట్టి ప్రభు ఏం చెప్పాడంటే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏం చెప్పాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేయవని మేము క్షమించినట్లు మా అపరాధం మీరు క్షమించము, మమ్మల్ని శోధనలో తెగ కీడును తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు, ఆమేన్. ఇది అంటే ఒక శిష్యులే నేర్చుకోవాలని కాదు, ప్రతి ఒక్కరూ ఈ పరలోక ప్రార్థన, ఈ ప్రభువు నేర్పించిన ప్రార్థన చేయవలసి ఉన్నది. కనుక చూడండి, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి, అంటే కీడు నుండి, శోధనలోకి తేక కీడు నుండి తప్పించము, రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి. చూడండి, ఈ ప్రభు నేర్పిన ప్రార్థనలో మొత్తము ఎన్ని విన్నపాలు ఉన్నాయి తెలుసా? 7 విన్నపాలు ఉన్నాయి. 7 విన్నపాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉన్నది. 7 అనే సంఖ్యకు, 7 అనే సంఖ్య చాలామంది ఇష్టపడరు. 7 అంటే ఎలా అంటారు తెలుసా? కొంతమంది చూడండి, యూదులకు కూడా 7 అనే సంఖ్య చాలా వారికి చాలా ఇష్టమైన సంఖ్య. 7 అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య. కొంతమంది ఏం చేస్తారంటే 7 అనకుండా 6, 6 అంటారు, 6 అట్లా ఆ విధంగా అంటూ ఉంటారు. కాబట్టి ఈ 7 అనే సంఖ్య పరిపూర్ణతకు సంపూర్ణతకు సూచనగా ఉన్నది. తండ్రి అయిన దేవుడి సర్వసృష్టి సృష్టించినప్పుడు 7వ దినమున ఆయన ఏం చేశారు? విశ్రాంతి తీసుకున్నారు. అది విశ్రాంతి దినము, అది విశ్రాంతి దినము. కనుక అదే విధంగా యేసుప్రభు శిలువలో వేలాడుతూ కూడా ఆయన ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు పలికినట్లుగా మనము చూస్తున్నాం. ఇలాగ అనేక సందర్భాల్లో 7 అన్న సంఖ్యను మనం గమనించగలము. అయితే నేటి ధ్యానంలో మనం చదువుకుంటున్న ప్రభు ప్రార్థనలో 7 విషయాలను గురించి 7 విషయాలు 7 విన్నపాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. అంటే చూడండి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే పరలోకమందున మా తండ్రి అని సంబోధించాడే కానీ నా తండ్రి అని సంబోధించలేదు. పరలోకమందున మా తండ్రి అని సంబోధించాడే కానీ నా తండ్రి అని ఇక్కడ సంబోధించలేదు, చెప్పలేదు. ఈ ప్రార్థన అంతటిలోనూ మా అనే సర్వనామాన్నే ప్రభు ఉపయోగించారు. మా అనే సర్వనామాన్ని ప్రభు ఉపయోగించారు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన విషయాలను బట్టి విశ్వాసులుగా మనము స్వార్థపూరితమైన ప్రార్థనలు చేయక ఒకరి నిమిత్తము ఒకరు ప్రార్థనలు చేసుకునే వారిగా ఉండాలి. స్వార్థపూరితమైన ప్రార్థనలు చేసుకోకూడదు. ఒకరి నిమిత్తము ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఒకరి నిమిత్తము ఒకరు. చూడండి, కొంతమంది స్వార్థముగా అంటే వారి కుటుంబం గురించి మాత్రమే చేసుకుంటారు, ఇతరుల గురించి వారు చేయరు. అంటే వారు ఏమంటారంటే మా బిడ్డలను దీవించండి ప్రభా, మా భర్తను దీవించు, మరి ఆ కుటుంబాన్ని దీవించు, మరి మా బిడ్డకు వివాహము అయ్యేటట్టు చేయి త్వరగా, మరి నా బిడ్డకు ఉద్యోగం వచ్చేటట్టు చేయి. ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇరుగు పొరుగు వారి గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, బంధువుల గురించి కానీ వారు ప్రార్థన చేసేవారిగా ఉండరు. ఇవి స్వార్థపూరితమైన ప్రార్థనలు. ఇలాంటి ప్రార్థన చేయొద్దు. మనం ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇతరుల గురించి కూడా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కేవలం మన స్వార్థ ప్రయోజనాల నిమిత్తమే కాక
మన తోటి విశ్వాసుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండమని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు ఈ ప్రార్థన నేర్పిన సమయానికి ఆయన ఇంకా సిలువ వేయబడలేదండి ప్రియులారా. ఆయన ఇంకా సిలువ వేయబడలేదు ఈ ప్రార్థన నేర్పించిన సమయానికి. అప్పటికి తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఉన్న తెర తొలగింపబడలేదు. అయినప్పటికీ తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు, ఈ ప్రార్థన నేర్పిస్తున్నాడు. సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో ఒకరిని తండ్రి అని మనం ఎప్పుడు పిలుస్తాం? తండ్రి అని ఎప్పుడు పిలుస్తాం మనం? నిజముగా ఈ వ్యక్తితో భౌతిక సంబంధం ఉన్నప్పుడే కదా. సరిగ్గా అలాగే ఆత్మ ప్రపంచంలో మనకు దేవునితో ఆత్మీయ సంబంధం ఉన్నప్పుడే దేవునిని తండ్రి అని పిలవగలం. ఆత్మీయ సంబంధం మనకు ఉండాలి. ప్రభువుకి మనకి మధ్య ఆత్మీయ సంబంధమైన ఉన్నప్పుడే తండ్రి అని మనం పిలవగలం, తండ్రి అని పిలవగలం. ఎవరైతే యేసుక్రీస్తుని తమ జీవితంలో స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, ప్రభువుగాను అంగీకరిస్తారో, వారి జీవితంలో పరిశుద్ధాత్మను నివసిస్తూ తండ్రితో ఈ ఆత్మీయ సంబంధాన్ని కల్పిస్తాడు. అలాంటి వ్యక్తి మాత్రమే దేవునిని తన పరలోకపు తండ్రిగా సంబోధించగలడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో, ఆ ప్రభువుని ఎంతమంది అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి. ఆ విధంగా విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏం చేశాడు? వారికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అదేవిధంగా కాబట్టి యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. ఎవరైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. వారు మాత్రమే దేవునిని తండ్రి అని పిలవగలుగుతారు. కొంతమంది మారుమనసు పొంది దేవుని పిల్లలుగా పిలువబడినప్పటికీ వారు భౌతిక తండ్రితో వారికి ఉన్న చేదు అనుభవాలను బట్టి వారు దేవుని తమ ఆత్మీయ తండ్రిగా చూడలేకపోతున్నారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడింది కదా. అంటే ఆయన ప్రేమామయుడని మన పరలోకపు తండ్రి అని మనము మర్చిపోకూడదు. ఆయన ప్రేమామయుడు కదా. కాబట్టి ఎలయనగా చూడండి, రోమా 8వ అధ్యాయము 15-16 వచనంలో, ఎలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిదిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుడు నీ తండ్రి అనే సత్యాన్ని గ్రహించి పరలోకమందున మా తండ్రి అని ప్రార్థించుట ఈనాటి నుండి నువ్వు మొదలు పెట్టాలి. ఈనాటి నుండే, ఈ రోజు నుండి నువ్వు మొదలుపెట్టేవారిగా ఉండాలి, పరలోకమందున మా తండ్రి అని. అలాగే మొదటి విన్నపంలోని 2వ భాగంను గమనిస్తే, అంటే మనము ఇప్పుడు పరలోకమందున మా తండ్రి గురించి మనం ధ్యానించుకున్నాం. 2వ భాగాన్ని గమనిస్తే, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక అని రాయబడి ఉంది. ఇది దేవుణ్ణి స్తుతిస్తూ పలికే మాట. దేవుని పట్ల మనకున్న దైవిక భావాన్ని, గౌరవాన్ని అణుకవనిది ఇది సూచిస్తుంది. పరిశుద్ధపరచబడిన కాక అనే మాటకు కొన్ని పురాతన ఇంగ్లీష్ తర్జుమాల్లో చూస్తే పరిశుద్ధత, పరిపూర్ణత, స్వస్థత అనే అర్థాలు వస్తాయి. కాబట్టి వధువు సంఘముగా మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని నామాన్ని గణపరచుట ఎంతో ముఖ్యం. ఆయన్ని మనం గణపరిచే వారిగా ఉండాలి. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. ప్రియులారా. కాబట్టి నాతో కూడా యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. చూడండి, ఇంకో అంశం చూస్తే,
నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఈ భూమి మీద అనేక మంది రాజులు గురించి వారి రాజ్యాలు లేవడం మరియు పడిపోవడం గురించి చరిత్రలో మనం చూస్తూనే ఉంటున్నాం. కానీ చూడండి, నేడు పరిపాలనలో ఉన్న వ్యక్తులు వారి ప్రభుత్వాలు కూడా శాశ్వతంగా ఉండేవి కాదు. అవునా? ఈ ప్రభుత్వాలన్నీ శాశ్వతంగా ఉండేవా? కాదు, ఉండవు. ఈ ప్రభుత్వాలన్నీ శాశ్వతంగా ఉండేవి కాదు. అయితే మన పరలోకపు తండ్రి రాజ్యము నిత్యము ఉండే రాజ్యం, నిత్యము ఉండే రాజ్యం. అది త్వరలోనే ఈ భూమి మీద స్థాపించబడిపోతున్నదన్న సత్యాన్ని ఎన్నడూ మనం విస్మరించకూడదు. త్వరలోనే ఈ భూమి మీద స్థాపించబడిపోతుంది అన్న విషయాన్ని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు, విస్మరించకూడదు. నీ రాజ్యం వచ్చుగాక అని నిరీక్షణతో చేసే ఈ విన్నపము మన ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉండాలి. నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక అన్న విన్నపము మన యొక్క ప్రార్థనలో ఉండాలి. అదేవిధంగా మత్తయి సువార్త 4:12 పరలోక రాజ్యము సమీపించి ఉన్నదనే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు ప్రభు. తన పరిచర్య మొదలుపెట్టినప్పటి నుండి ఆయన ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు? 3.5 సంవత్సరాలు. ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పటి నుండి ఏం చేశారు? ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అనే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందండి. నీ పాత జీవితాన్ని వదిలిపెట్టు. నువ్వు ఎలా ఉండాలి? నీతిగా, న్యాయముగా, యథార్థముగా నువ్వు జీవించేవారిగా ఉండాలి. న్యాయముగా, యథార్థత ఉండాలి నీలో. నీతి కలిగి నువ్వు జీవించేవారిగా ఉండాలి కదా. కానీ చూడండి, ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? నీతిగా ఎంతమంది జీవిస్తున్నారు? నీతిమంతుడు చూడండి, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులమే. అంటే మనలో పాపం లేకుండా ఉందా? ప్రతి విధముగా పాపం చేస్తున్నాం. నీ కంటి ద్వారా చేస్తున్నావు, నీ చేతుల ద్వారా చేస్తున్నావు, కాళ్ళ ద్వారా చేస్తున్నావు. ప్రతి విధముగా నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు. నీకు యొక్క మనసు ద్వారా చేస్తున్నావు. ఇలాంటి పాపాలన్నీ మన నుండి తొలగించుకోవాలి మనం. అప్పుడు ప్రభు మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి నీతి కలిగి మనం జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన ఒక్కడే ఈ లోకములో, ఆయన ఒక్కడే నీతిమంతుడు. నాలో నేరము ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని లోకాన్ని సవాలు చేశారు. ఈ లోకాన్ని సవాలు చేసిన నీతిమంతుడు, పరిశుద్ధుడు ఆయన. ఈ లోకాన్ని సవాలు చేశారు. అలా సవాలు చేసిన వాళ్ళు ఒక్కరు లేరు ఈ లోకంలో. అలా సవాలు చేసిన వారు ఒక్కడు కూడా ఈ లోకంలో లేరు. చనిపోయి 3వ రోజునే పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కదా. మళ్ళీ వస్తాడు, రెండవసారి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. కాబట్టి అంటే ఆయన రాకడకి మనము సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి జీవించేవారిగా ఉండాలి. అంటే మనలో నీతి అనేది మనలో ఉండాలి. పాపం అనేది చోటు చేసుకోకూడదు. అదేవిధంగా చూడండి, దేవుని రాజ్యం ఈ భూమి మీదకు ఎప్పుడు వస్తుంది అని ప్రశ్న మనకు కలుగుతుంది. ఎప్పుడు వస్తుంది? అయితే దానికి సమాధానం ప్రభే చెప్పారు. చూడండి, 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడను, ఆ తర్వాత అంతమవచ్చును. ఈ రాజ్య సువార్త అంటే దేవుని యొక్క సువార్త
ఈ యొక్క ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలి. ఈ యొక్క ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలి ఆయనకి సువార్త. చివరి వ్యక్తికి ఎప్పుడైతే అందుతుందో అప్పుడు అంతము వస్తుంది అంటున్నాడు. దేవుని రాజ్య సువార్త అంతటా ప్రకటించబడాలని మనము అందినము ప్రార్థన చేయాలి. తమ ప్రాణాలను ప్రాణముగా పెట్టి సువార్త ప్రకటిస్తున్న మిషనరీల కొరకు మనం అన్నదినము ప్రార్థన చేయాలి. ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. దేవుని కొరకు హతసాక్షులైన వారు అనేక మంది ఉన్నారు. మరి ఎవరు మరి దేవుని సువార్తను ప్రకటించడానికి ముందుకు వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దేవుని సువార్త ప్రకటించడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కనుక చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇస్తానని చెప్పాడు దేవుడు? పేతురికి ఇస్తా అన్నాడు కదా. కాబట్టి పరలోకమందు నెరవేరుతున్న దేవుని చిత్తం ఈ భూమి మీద కూడా నెరవేరాలని, పరలోకమందు నెరవేరుతున్న దేవుని చిత్తము ఈ యొక్క భూమి మీద కూడా నెరవేరాలని వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరగడం మనము చూస్తాం ప్రియులారా. కార్యాలు జరుగుతాయి. ఇది అంటే నేను ఈ యొక్క 7 సెంటెన్సెస్ 7 విషయాలు నేను 2 పార్ట్లుగా నేను తీసుకున్నాను. సెకండ్ పార్ట్ చేశాను. సెకండ్ పార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చేశాను. ఇప్పుడు చేసింది ఫస్ట్ పార్ట్. ఇంతవరకు కార్యాలు జరగడం మనం చూస్తాం. ఇది ఇంతవరకు ఫస్ట్ పార్ట్. కాబట్టి ఈ 7 విషయాల గురించి మనము మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన హృదయంలో ఇవన్నీ నాటబడేటట్లుగా ఉండాలి. ఈ 7 విన్నపాలు మన హృదయంలో నాటబడేటట్లుగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ విధముగా పరలోక ప్రార్థన అంటే ప్రభు నేర్పించిన ప్రార్థన ఇది. ఈ ప్రభు ప్రార్థన లేక పరలోక ప్రార్థన అంటారు కదా. కాబట్టి ఈ ప్రార్థనలో ఉన్న 7 విన్నపాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని గ్రహించి మన ప్రార్థనలో కూడా ఈ విన్నపాలను మనము చేసేవారిగా ఉండాలి. ఈ విధముగా ప్రతి ఒక్కరూ జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి నేను ప్రభా నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడడానికి సానబడిన ఆయన మీకు వందం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మరి మీరు శిష్యులకు నేర్పించిన ప్రార్థనను మేము విన్నాము తండ్రి. మీరు శిష్యులకు నేర్పించారు నేను ప్రభా. మరి అనేక మంది మరి మీరు శిష్యులకే కాదు అనేక మంది కూడా ఈ ప్రార్థనను మరి చేసేవారిగా ఉండాలని ఆ విన్నపాలు అనేక మంది మరి ఆ విన్నపాల ద్వారా మరి ఆ యొక్క ఆ విన్నపాలు వారి హృదయంలో పెట్టుకొని మరి ప్రార్థించేవారిగా జీవించేవారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ప్రార్థన విధంగా చేయాలని ఆయన యొక్క కోరిక. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యాను సహవాసము సకల దీవుల సదాకాలము ప్రభా తండ్రి ఎంత పొందేది ప్రభా వాక్యం నా ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.